హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ కాకుండా కుట్టే పని కూడా లేకుండా ఇంట్లోనే సింపుల్గా బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బ్లౌజ్ డిజైన్ చేయడానికి నేనైతే ఫస్ట్ బాల్ చైన్ యూస్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూస్ చేస్తున్నాను. ఇలాగా ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి పైన మనము పిన్ను పెట్టుకోవడం కోసం అనేసి కొద్దిగా వదిలేసి డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇలా గ్లూ అంతా అప్లై చేసేసి బాల్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. అది కరెక్ట్గా మనము ఇలా సెట్ చేసుకోవాలి. గమ్ ఎక్కువగా పడ్డా కూడా పర్వాలేదు, అది అంతా డ్రై అయిపోయి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ఇంకా సెకండ్ లైన్ వచ్చేసి ఇలా స్టోన్ చైన్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. ఇలా అంతా నీట్గా దగ్గరగా అన్నీ మనము ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ కూడా వేస్తే బాగుంటుంది కాబట్టి 3 లైన్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇంకా థర్డ్ లైన్లో ఏమో మళ్ళీ బాల్ చైన్ యూస్ చేస్తున్నాను. ఇలాగ 3 లేయర్స్ వేస్తే మనకు బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా అంతా వేసిన తర్వాత మనకు డిజైన్ అనేది నీట్గా అనిపిస్తుంది. ఇదంతా డ్రై అయిన తర్వాత ఇలా ఉంది. గమ్ చూసారా, ఎక్కడా కనిపించలేదు, ట్రాన్స్పరెంట్గా అయింది. మనకు వీలైతే సూది దారం తీసుకొని దాన్ని మనం సేఫ్గా కొంచెం స్టిచ్ చేసుకోవచ్చు అక్కడక్కడ, లేదంటే అవసరం లేదు, అదేం ఊడిపోదు. తర్వాత నేను ఈ బీడ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలాగ ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తున్నాను అనమాట. ఇలా స్టిక్ చేసుకుంటున్నాను అన్నీ నీట్గా 6 పెటల్స్ వచ్చేలాగా. ఈ కుందన్స్ అన్నిటినీ ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. శారీ వచ్చేసి ఎల్లో కలర్, అందుకోసమే ఈ గోల్డ్ కలర్ ఈ కుందన్స్ అనేవి నేను యూస్ చేస్తున్నాను. ఇలా నీట్గా పెట్టేసుకున్నామంటే మంచిగా స్టిక్ అయిపోతుంది. అవి మనము వాష్ చేయం కదా బ్లౌజ్లో, ఏం పెద్ద ఊడిపోవు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇంకా 2-3 బ్లౌజెస్ కూడా ఇలాంటిదే వర్క్ చేశాను అనమాట. ఇంకా ఇదంతా డ్రై అయిన తర్వాత చూసారా ఇలా వచ్చింది. ఇంకా ఈ గ్యాప్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, అందుకోసం అని చెప్పి ఇక్కడ నెక్ లైన్ దగ్గర హాఫ్ ఇంచుతో ఇలా గమ్ పెట్టేసి ఈ కుందన్స్ అన్నీ నేను ఇలా స్టిక్ చేస్తున్నాను. అంతా ఇవన్నీ ఇంట్లో ఉన్నవే, నేను సపరేట్గా కొన్నవి కాదు. ఈ బాల్ చైన్, స్టోన్ చైన్, అలాగే ఈ కుందన్స్, వీటితో అసలు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలాగా బ్లౌజ్ అయితే నేను చక్కగా నీట్గా రెడీ చేసేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. మనము చిన్నగా ఇలా చేసుకున్నామంటే మనకు స్ట్రెస్ తగ్గిపోతుంది, అలాగే మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.